కవిత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగియబోతోంది. అయితే దీంతో మధ్యాహ్నం 2 గంటలకు కవితను సిబిఐ, ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరచబోతున్నారు. అటు అరవింద్ కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైల్ అధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరచబోతున్నారు. కేజ్రీవాల్ కి కవితకు మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉంది. ఢిల్లీ స్కామ్ కేసులో కవితను మార్చి 15న, కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ఇదే కేసులో ఏప్రిల్ 11న సిబిఐ కూడా కవితను అరెస్టు చేసింది. కవిత, సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ పిటిషన్ వేసినా కూడా రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఇవాళ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణకు రాబోతుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగియబోతోంది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు కవితను సిబిఐ, ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరచబోతున్నారు. అటు అరవింద్ కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిహార్ జైలు అధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరచబోతున్నారు. కేజ్రీవాల్ కి కవితకు మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఢిల్లీ స్కామ్ కేసులో కవితను మార్చి 15న, కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ఏప్రిల్ 11న సిబిఐ కూడా కవితను అరెస్టు చేసింది. కవిత, సిబిఐ, ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ వేసినా కూడా రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఇవాళ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణకు రాబోతోంది. నటిక మొత్తానికి వాటితో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ అయితే ముగియబోతోంది. అయితే ఇవాటి నుండి జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు అవుతుందా లేకపోతే ఇక్కడతో ముగుస్తుందా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకైతే కవిత మరియు ఇటు కేజ్రీవాల్ ఇద్దరిని కూడా రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు అధికారులు. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టే ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కవిత నేరుగా తిహార్ జైలు నుంచి రౌస్ అవెన్యూ కోర్టుకు రాబోతున్నారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను తిహార్ జైలు అధికారులు కావేరీ బవేజ్ ముందు, రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజ్ ముందు హాజరుపరచబోతున్నారు. ఇక ఇద్దరికి కూడా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ, అరవింద్ కేజ్రీవాల్కు 14 రోజులు, అలాగే కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 21న ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లో ఈడీ అధికారులు విచారించి సెర్చ్ వారెంట్ జారీ చేసి తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేసి 15వ తేదీన అరెస్ట్ చేసి 15వ తేదీనే ఢిల్లీకి తరలించి 16వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అయితే ఈ రోజు కవితను గతంలో విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు కవితను హాజరుపరచాలని కోరిన నేపథ్యంలో, అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా తనకు కోర్టుకు వచ్చే వెసులుబాటు కల్పించాలి, దానికి సంబంధించి అనుమతి ఇవ్వాలంటూ కూడా కవిత తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నిన్న రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా కవితకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరయ్యే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేయాలంటూ కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే తిహార్ జైలు నుంచి జైలు శాఖ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొస్తారు. రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత సిబిఐ, ఈడీ అధికారులు న్యాయమూర్తి కావేరీ బవేజ్ మీద హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించమని కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక బెయిల్ పిటిషన్